భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. యోగ సిద్ధికై మనస్సును వశమునందుంచుకునుట పరమావశ్యకమని తెలుపబడినది. మనస్సు వశమునందుండకున్నను యోగాచరణమునందు శ్రద్ధయుండుట వలన భగవత్ప్రాప్తికై సాధన చేయుచు అతడి మరణించినచో వాని గతి ఏమగును అని అర్జునుడు ప్రశ్నించుచున్నాడు. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగాచలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, యోగమునందు శ్రద్ధాచరములతో యోగ సాధన చేయుచు మనస్సు వశమునందుండని కారణమున అవసాన దశలో మనస్సు చలించి యోగ సిద్ధిని పొందకయే మరణించిన సాధకుని గతి ఏమగును? ఇచ్చట అయతి అను పదమునకు ప్రయత్నరహితుడు అనిగాక అసంయమి అని అర్థమును చెప్పుటకు గల కారణమేమి? పూర్వ 36వ శ్లోకమున మనస్సును వశపరుచుకున్న అసంయాతాత్మునకు యోగ ప్రాప్తి కష్టమని చెప్పబడినది. ఈ ప్రశ్నకు అదియే ఆధారము. శ్రద్ధాలువైన పురుషుడు తప్పక ప్రయత్నశీలుడు అగును. ఇందు శంకకు తావులేదు. వశపరుచుకొనబడిన మనస్సు విచలితముగానేమోయని శంకింపబని లేదు. ఈ కారణముల వలన అయతిహి అను పదమునకు ప్రయత్నరహితుడు అని అర్థమును చెప్పక అసంయమి అనిగా మనస్సును జయింపనివాడు అను అర్థమును చెప్పుటయే సముచితము. ఇచట యోగ శబ్దమునకు అర్థమేమి? దాని సాధనా సమయమున మనస్సు చలించుటయనగానేమి? శ్రద్ధాలువైన సాధకుని మనస్సు యోగము నుండి చలించుటకు గల కారణమేమి? పరమాత్మ ప్రాప్తియే లక్ష్యముగా కొని కొనసాగింపబడు సాంఖ్యయోగ, భక్తి యోగ, ధ్యానయోగ, కర్మయోగాది సాధనలన్నింటి ద్వారా సిద్ధించు సమభావమునే ఈ యోగ శబ్దము తెలుపును. శరీరము నుండి ప్రాణములు వియోగమును పొందునప్పుడు సమభావము నుండి అనగా పరమాత్మ స్వరూపము నుండి మనస్సు చలించుటయే మనస్సు యోగము నుండి చలించుట ఎనబడును. మన చాంచల్యము, ఆసక్తి, కోరికలు, శరీర బాధ, అపస్మారక స్థితి మొదలగునవి అనేకములు ఈ మనస్సు చలించుటకు గల కారణములు. యోగ సంసిద్ధిం అను పదము దేని సిద్ధించి చూచును? కర్మ, జ్ఞాన, భక్తి, ధ్యానాది యోగముల వలన సిద్ధించు సమభావము యొక్క ఫలము పరమాత్మ ప్రాప్తి. ఆ పరమాత్మ ప్రాప్తిని తెలుపునదయే యోగ సంసిద్ధి అను పదము. మరణకాలమునందు సమభావ రూపమైన యోగము నుండి అనగా భగవత్ స్వరూపము నుండి మనస్సు చలించిన కారణమున పరమాత్మ సాక్షాత్కారము కాకుండుటయే యోగ సంసిద్ధి కలగకుండుట అని అనబడును. మనస్సు యోగము నుండి చలించినచో అతనికి ఏ గతి పట్టును అనున్నది అర్జునుడి ప్రశ్న. దీనికి మృత్యు సమయమున మనస్సు సమత్వ యోగము నుండి చలించుట అని వివరణ చేయబడినది. కానీ అట్లుగాక సాధకుడు కర్మ, ధ్యాన, యోగాది సాధన మార్గములను అనుసరించుచు మధ్యలో సాధనలను మాడివేసి విషయభోగముల యందు చిక్కుకొనినచో అతని గతి ఏమగును అని వివరణ చేసినచో దోషమేమి? అర్జునుని ప్రశ్నకు సమాధానమును ఇచ్చుచు సాధకుడు మరణానంతగతిని గూర్చి పునర్జన్మను గూర్చి భగవానుడు వివరించాను. కనుక అర్జునుని ప్రశ్నయు సాధకుని మృత్యకాలమునకు సంబంధించినదే అనుట స్పష్టము. మరియును గతి అను పదము సామాన్యముగా మరణానంతర స్థితిని సూచించును. కావున ఈ ప్రశ్న సాధకుని అవసాన కాలమునకు సంబంధించినదిగా భావించుటయే సముచితము. కచ్చిన్నో భయ విభ్రష్టః చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణః పతి. హే మహాబాహో, అతడు భగవత్ప్రాప్తి మార్గము నుండి జారినైన వాడై, ఆశ్రయరహితుడై, ఉభయభ్రష్టుడై, చిన్నాభిన్నమైన మేఘము వలె అధోగతి పాలు కాడు గదా. భగవత్ప్రాప్తి మార్గము నుండి పతితుడగుట, ఆశ్రయరహితుడగుట అనగానేమి? మనశ్చాంచల్యము, వివేక వైరాగ్యములు లోపముల కారణముగా భగవత్ప్రాప్తి సాధన మార్గముల నుండి మనస్సు పెడదారి పట్టుట వలన పరమాత్మ ప్రాప్తి కలుగదు. ఫలేచ్ఛను త్యజించుట వలన శుభకర్మల ఫలస్వరూపమైన స్వర్గాది లోకాల భాములను దక్కవు.
ఇట్టి స్థితినే భగవత్ప్రాప్తి మార్గము నుండి పతితుడై ఆశ్రయరహితుడగుట అని అందురు. ఉభయభ్రష్టుడై చిన్నాభిన్నమైన వేగము వలె అధోగతి పాలగుట ఎనగానేమి, జీవిత పర్యంతము ఫలేచ్చను త్యజించి కర్మలు చేయుట వలన వారికి స్వర్గాది భోగములు ఎత్తును లభింపవు. అంతిమ సమయమున యోగ సాధన నుండి మనస్సు చలించుటచే భగవత్ప్రాప్తియునో లభింపదు. మేఘము నుండి ఒక శకలము వేరై మరి ఒక మేఘముతో చేరక చిన్నాభిన్నమైనట్లు సాధకుడు అటు పరమాత్మను గాని ఇటు స్వర్గాది భోగములను గాని పొందక ఉభయభ్రష్టుడు కాడు గదా అని అర్జునుని సందేహము. అర్జునుడు ఇట్టి సందేహమును ప్రకటించి దాని నివృత్తికై భగవంతుని ప్రార్థించుచున్నాడు. ఏతన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషతః త్వదన్యః సంశయాస్యాస్య చేత్తానహ్యుపపద్యతే. ఓ కృష్ణ, ఈ నా సందేహమును పూర్తిగా నివృత్తి చేయుట నీకే చెల్లును. ఏలననా ఈ సందేహమును తొలగించుట నీకు తప్ప మరెవ్వరికి శక్యము కాదు. అర్జునుడు ప్రకటించిన ఈ భావములను స్పష్టీకరింపుము. సాధకుని మరణానంతర గతిని అర్జునుడు తెలుసుకొనగోరుచున్నాడు. ఈ రహస్యమును సాధారణ మానవులెవ్వరును బుద్ధి బలము చేయగాని తార్కిక శక్తి చేయగాని సంపూర్ణముగా తెలుసుకొనజాలరు. సమస్త కర్మల పూర్వాపరములను, సృష్టి నియమములను, సమస్త లోక రహస్యములను ఆమూలాగ్రముగా తెలిసిన వాడే ఈ రహస్యమును విప్పచెప్పగలడు. సమస్త లోకముల యందలి దేవతలు, అన్ని లోకముల యందను సంచరింపగలుగు ఋషులను, మునులను, తపస్సంపన్నులను, వివిధ లోకముల యందలి సంఘటనలు చూచి తెలుసుకుని సామర్థ్యము గల యోగులు మున్నగువారు సైతము ఇందలి ఏకాంశమును గూర్చి మాత్రమే కొంతమేరకు తెలుసుకొనగలరు. దీని పూర్తి రహస్యము భగవంతునకు మాత్రమే తెలియును. శ్రీకృష్ణ భగవానుని మహిమను అర్జునుడు మొదటి నుండి ఎరిగియుండెను. శ్రీకృష్ణ భగవానుడు 4వ అధ్యాయమునందు తాను సమస్త ప్రాణుల జన్మరహస్యములను ఎరిగిన వాడిననియు, జన్మరహితుడను, శాశ్వతుడను, సమస్త ప్రాణులకు ఈశ్వరుడను అయిన వాడిననియు, గుణకర్మలను బట్టి సమస్త ప్రాణులను సృజించువాడిననియు, సర్వలోక మహేశ్వరుడననియు స్వయముగానే తెలిపియుండెను. ఈ కారణము వలన అర్జునునకు శ్రీకృష్ణుని పరమేశ్వరత్వముపై విశ్వాసము మిక్కిలి దృఢపడెను. అందువలన శ్రీకృష్ణుడొక్కడే తన సందేహములను నివృత్తి చేయగలవడానియు, తదితరులకు అది అసాధ్యమనియు విశ్వాసమును ప్రకటించి తన సందేహమును తీర్పమని అర్జునుడు శ్రీకృష్ణుని ప్రార్థించెను. అంతేగాక అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని గూర్చి, నీవు సర్వంతర్యామివి, సర్వజ్ఞుడవు, సర్వశక్తిమంతుడవు, సమస్త లోక మర్యాదలకును నిర్మాతవు, నియంత్రణకర్తవు, సాక్షాత్ పరమేశ్వరుడవు, అనంతకోటి బ్రహ్మాండముల యందలి అనంత జీవుల గతుల రహస్యములను ఎరగిన వాడవు, సమస్త లోకములలో అన్ని కాలముల యందును సంభవించు సంఘటనలను తెలిసిన వాడవు. అట్టి నీకు యోగ భ్రష్టుల స్థితిగతులను గూర్చి సంపూర్ణముగా వివరించుట మిక్కిలి సులభము. నీ అనుగ్రహమునకు పాత్రుడనై నిన్నే నమ్మిన నాకు ఈ సందేహమును నీవు తప్ప ఇంకెవ్వరు తీర్చగలరు. కావున దయతో ఈ రహస్యమును విప్పి చెప్పి నా సంశయ పరంపరను నివృత్తి చేయము అని పలికెను.